హాయ్ నమస్కారం, నా పేరు రవికృష్ణ. వెల్కమ్ టు ది జోగ్లీ. గైస్, యూట్యూబ్ క్లాసెస్ తీసుకుంటా అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ సెకండ్ వీడియో మీరు ఒకవేళ ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే ఇక్కడ కార్ట్లో వస్తుంది, అండ్ లేకుంటే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను, మీరు అది కూడా చూసేయండి. అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటారు కదా, సో దానికంటే ముందు మీరు ఏది క్రియేట్ చేయాలనుకుంటారు అంటే మీ కేటగిరీ ఏంటిది. సపోజ్ చాలామంది యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉంటారు, వాళ్ళు రకరకాల కేటగిరీస్ ఉంటాయి, కానీ ఏది పడితే అది వీడియోలు పెట్టద్దు యూట్యూబ్ ఛానల్లో. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే రకరకాల వీడియోలు ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసుకొచ్చి ఒకటే యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తారు. అప్పుడు ఛానల్ అనేది రన్ కాదు. యూట్యూబ్ ఏం చెప్పిందంటే మీరు అంటే ఒక క్రియేటర్, మీరు ఏ వీడియోలు చేయాలనేది మనకు యూట్యూబ్లో ఉంటుంది అన్నట్టు అవైలబుల్. అంటే మీకు ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్ చూపిస్తాను మీకు. దానికంటే ముందు నేను ఇది ఒక కొంచెం క్లియర్ కట్గా చెప్పిస్తాను, చాలామందికి అర్థం కాదు. ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా కావచ్చు, మీరు ఎలక్ట్రానిక్ గురించి చెప్పాలనుకుంటారు, లేకుంటే యాప్స్ గురించి చెప్పాలనుకుంటారు, లేకుంటే మీరు కుకింగ్ కావచ్చు, ఇంకా రకరకాలుగా మీరు వ్లాగ్స్ చేయొచ్చు, లేకుంటే విదేశాలు మొత్తం కవర్ చేసి వీడియోలు పెట్టచ్చు. అలాంటి రకరకాల కేటగిరీస్ ఉంటాయి. వాటికి ఎట్లా ఏ రకంగా ఎంచుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను, ఇది తప్పకుండా చూడండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు ఇది కంపల్సరీ, ఓకేనా? ఇది కంపల్సరీ మీరు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. మీకు నచ్చిన ఛానల్స్ కొన్ని ఉంటాయి కదా, సపోజ్ టెక్ ఛానల్స్ కావచ్చు, కుకింగ్ ఛానల్స్ కావచ్చు, వాళ్ళు వీడియోలు బాగా నచ్చుతాయి మీకు, వాళ్ళు చూస్తావు కదా మీరు. సో వాళ్ళ కేటగిరీ ఎట్లా చెక్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా? అదేవిధంగా మీరు మీ కేటగిరీని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఎట్లనో. ఒక అప్లికేషన్ చూపిస్తున్నాను చూడండి. వీటీ వ్యూ సోర్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసినాక మీకు కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి, రకరకాల యాడ్స్ వస్తాయి. దాని మీద మనీ జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అనేది మనకు అంటే యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ కావడం కోసం మనీ జనరేట్ అవుతుంది. అది మీరు కంపల్సరీ చూడండి. ఎందుకంటే మన ఛానల్ మంచిగా రన్ కావాలంటే మనకు దీనిలో కొంచెం ఇన్కమ్ అనేది ఉండాలి కదా. యూట్యూబ్లో ఇన్కమ్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువ వస్తాయి, ఓకే. బట్ దానిలో ఇన్కమ్ వస్తూ ఉంటే మనం యూట్యూబ్ ఛానల్ అనేది మంచిగా రన్ చేయొచ్చు, అంటే మంచి మంచి క్వాలిటీ ఇస్తాను మీకు, ఓకేనా? అందుకే మీరు ఖచ్చితంగా యాడ్స్ని చూడండి. లాస్ట్కి మీకు యాప్ వస్తుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? అప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు, ఓకే. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ని నేను ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసినాక ఇక్కడ ఓపెన్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ మనకు HTTP అని ఉంది. దీన్ని మొత్తం తీసేయండి. తీసేసినాక మీకు నచ్చిన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో ఏదన్నా ఒక వీడియో తీసుకోండి, వీడియోని కాపీ చేసుకోండి. ఇప్పుడు ఎట్లా కాపీ అన్నో నేను చూపిస్తాను చూడండి. దీన్ని మొత్తం మినిమైజ్ చేసినాక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ఏదో ఒక వీడియో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటా వీడియోని. సపోజ్ ఇక్కడ ఉమా తెలుగు ట్రావెలర్ ఉన్నాడు, అతని వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినాక ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ని ప్రెస్ చేసినాక ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కాపీ చేసేసిన లింక్ని నేను ఇక్కడికి వచ్చేస్తున్నా, మళ్ళీ వచ్చేసి ఇందులో పేస్ట్ చేస్తున్నా చూడండి. ఇందులో పేస్ట్ చేసినాక ఇక్కడ ఓకే ప్రెస్ చేసిన. ఓకే ప్రెస్ చేసిన ఇక్కడ చూడండి మొత్తం కోడ్స్ వచ్చినాయి, అన్ని కోడ్స్. దీనిలో మనం ఎక్కడ కేటగిరీ అనేది సెలెక్ట్ చేస్తే చాలా కష్టం ఇది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ 3 డాట్లని ప్రెస్ చేసినాక ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ని ప్రెస్ చేయండి. చేసినాక ఇక్కడ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే కేటగిరీ అని టైప్ చేయండి, ఓకేనా? CATEGORY అని చెప్పేసి నేను కేటగిరీని సెలెక్ట్ చేసినాక దీన్ని ఒక్కసారి స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ స్పేస్ వచ్చింది. చూడండి కేటగిరీ వచ్చింది. ఇక్కడ ట్రావెల్ అని పెట్టుకున్నాడు ఆయన, ఓకేనా? ట్రావెల్ అండ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఉంటుంది.
ఇట్లనే కేటగిరీ రకరకాల కేటగిరీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చూపిస్తాను మీకు, చూడండి. వేరే వాళ్ళది ఒకటి ఏదన్నా సెలెక్ట్ చేద్దాం మనం. ఇక్కడ విఆర్ రాజా ఉంది, నేను ప్రెస్ చేస్తున్నా. చేసినాక ఈ ఒక్క వీడియోని నేను షేర్ అనేది ప్రెస్ చేస్తున్నా. చేసినాక కాపీ లింక్ అని ప్రెస్ చేసినాక మళ్ళీ దీనిలోకి వచ్చేసిన అప్లికేషన్లకు వచ్చి దీన్ని బ్యాక్ అన్నాను. ఒక్కసారి మళ్ళీ మొత్తం బ్యాక్ అనేస్తాయి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ ఓపెన్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం లింక్ అనేది పెట్టినాం కదా, దీన్ని క్లియర్ చేయండి. చేసి ఇప్పుడు కాపీ చేసిన లింక్ అంటే విఆర్ రాజాది అది పేస్ట్ చేయండి. చేసినాక ఇక్కడ ఓకే చేయండి. చేసినాక కోర్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి. మళ్ళీ కోర్స్ అనేటివి చేంజ్ అయినాయి. దీన్ని 3 డాట్లను ప్రెస్ చేసిన. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళినాక కేటగిరీ అని చెప్పేసి సెలెక్ట్ చేసిన. ఓకేనా, కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ సెలెక్టెడ్ చూడండి. ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి అతను పెట్టుకున్నాడు కేటగిరీ. ప్రతి వీడియోకు ఎంటర్టైన్మెంట్ అనేవి పెట్టుకుంటాడు, ఇంకా వేరే ఏది పెట్టాడు అన్నట్టు. ఓకేనా, అది ఏ రకంగా పెట్టాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్తాను, అది చూడండి. ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఏది ఏ రకంగా చేయాలనేది మొత్తం వివరంగా మీకు చెప్తా అన్నట్టు క్లియర్గా. ఓకేనా, ఇప్పుడు ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎట్లా ఉందనేది. మీకు ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది, యాడ్ని కంపల్సరీ చూడండి. మీకు ప్రమోషన్స్ కావాలనుకుంటే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్, ఏదైనా సరే మేము అన్నింటినీ ప్రమోషన్ చేస్తాం. మీరు ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చే వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్లో మీకు కావాల్సిన ప్రమోషన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అది ఎట్లా చేయాలనో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనే వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది, దానికి మెసేజ్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.